బయలుదేరి పోదమన్నదాట అమ్మవారు పార్వతి దేవి నాట అంటే దేవలోకం మీద చెప్పాలి వస్తే నరలోకం మీద 4 మాటలు వస్తాయి. ఆడతమ్మగా పని చేస్తుందంటే ప్రపంచం ఊరుకుంటాదే. పంచన్నగిరిలోనే సర్వానికి పాలు పోసి నందికి మేతేసి నిద్రించాను అంటున్నా. నందికి మేతేసి నాగంలో పాలు పోసి పంచన్నగిరిలో వండుకోకపోతే పద్దెనవమ్మన్నా, నాడేవమ్మన్నా, వరిగలవమ్మన్నా, లేకుండా పూజలు పోవమ్మన్నా. ఇంకో తిరిగానే పూజలు ఇప్పుడు అని నిన్న ఇంకో తిరిగాను. పంచన్నగిరిలో నేను వండుకోవంగా వండుకున్నా కదా నా పరిట కొంగు మరి ముద్ద అయింది. ఎవరికంటే ఎవరు అత్తగారు విత్తగారు చోళ్ళు ఉన్నారు వారికంటే ఎవరికి ఏ కట్ట వచ్చే ఎవరికి ఏ బాధ వచ్చా లోకకర్త సృష్టికర్త నా భర్త చూడు పరమేశ్వరుడు నా భర్త వేటికి వెళ్ళిపోయి కలిమాయ అడిగి తెలుసుకుంటానని వేటికి వచ్చిన పోరాదు. అత్తగారి కన్నీర బుజ్జగారి కన్నీర పిల్లలు వారసోగ పిల్లలు లేని వారసోగ ఎట్టి వారసోగ పుట్టిన మందిరాలు పుట్టిన లజ్జపూడి మందిరాలు మాయల కోరి సంగమయ్యో చేతులు అంజనం ఎదుర్కొంటే అంజనం ఈనాడు సినిమాల బొమ్మ ఎట్లా కనబడుతుందో బాగుంటుంది ఖాళీ కనబడతా ఉన్నది కనుక దగ్గర చూడ అమరంగ వీరవుడ అమరంగరాజు భార్య అమ్మారు హిమవాతి బిడ్డ సంతానం ఉండగా ఒక బిడ్డ సంతానం కాదు నా కొడుకుల సంతానం
ఉన్నారు వాళ్ళ కన్నీరు ఉన్నదమ్మా మరి వాళ్ళ మంది సంతాన బలం ఉన్నదానండి ఇద్దరు ఉంటది ఇవ్వబోతు ఉండదండి ఉన్నాక ఎందుకు ఇస్తలేవరా పొగరెత్తాడా పొగరెత్తాడు ఉన్నాక ఎందుకు ఇస్తలేవండి కాదండి పోలపూర్ వాడు అంటానా ఆయన ఉన్నాక ఎందుకు ఇస్తలేవో మూడుకుంటాడు ఉండే 2 ఉంటే 3 ఉంటాయి కన్ను చేస్తే కడిగా మొత్తం బస అయిపోతారని మూసుకుంటూనే ఉంటారు ఎప్పటికీ ఎందుకు ఇస్తలేవండి ఇయ్యాలన్నట ఇయ్యాలి ఆయన గంగెట్లకు బాలసంతులకు భైరవులకు ఒక్కొక్కరికి 10 మంది కొడుకులు 10 మంది బిడ్డలు ఇస్తాం చిత్తలకు సంతాన ఫలం ఇస్తానికి నీకు ఎట్లా న్యాయం అయితే లేదా ఎట్లా న్యాయం అయితే లేదురా ఏమని అనుకోవచ్చు వారనుకోవచ్చు ఈ కాలంలో మొత్తం మారిపోయి రావడం మొగలు వారి కొట్టుడే కాదండి ముట్టుగా వారంటాను వారొక్క నైట్ దా ఇంటికి వచ్చిందంటే మొగలు మంచిగా చూసుకుంటారు ఓటర్ దా ఇంటికి వచ్చిందనుకో వారి కొట్టుడే దానికి కాకపోతే ఎవరెవరి సోపతి చూడరు ఎక్కడ మునిగినవరు ఎవరికి పైన గదే తింటారు నాకు అలవాటు ఉన్నది మంచిగా తప్పుడు పోతాం అంటానా అదే కూర్చోడా సరే బంగారు ఏడా భూమి మీద
నాకెవరో ఇస్తారు నీకు అప్పులు అన్నయ్య ఇన్నయ్య పన్నయ్య సంసారం నా సంసారం ఏ గుర్రా తినుకురా మీ గుర్రా అందరూ తింటే పత్తారు నా మూడు పంటే పత్తాడు కథ మీద వండుడే ఆటోలో వండుడే ఇంటికాడ పండుడే మొన్న ఎండాకాలం దినం వీళ్ళ భార్య బెరుకులేర పోయింది మేము మహారాష్ట్ర కథ పోయి ఇంటికి పోయినామబ్బా నేను ఇంటికి పోతా అయ్యా మీ తర్వాత కలపోటు తాగొచ్చినాం మంచం వేసుకొని ఇంట్లో మంటావు కానీ గొల్లెం పెట్టుకొని పండుకోమని వీళ్ళ భార్య చెప్పింది ఈ మనిషి ప్యాన్ కింద మంచం వేసుకున్నాడు గొల్లెం పెట్టుకోవద్దా పెట్టుకొని పండుకోలేదు ఎవడో గంగేటోడు వచ్చిండు 20 కిలోల కందెత్తుకపోయి పట్ట వాటిలు కందెత్తుకొని పోయిండు వీళ్ళ భార్య వచ్చినాక నేను వచ్చే సారు నేను వచ్చేస్తారు